భారత ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఒక పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అదే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. దీని కింద ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనినే రూఫ్ టాప్ సోలరైజేషన్ స్కీమ్ గా ప్రకటించారు. 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించి వారికి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ స్కీమ్ పేరు మారింది. ఫిబ్రవరి 13వ తేదీన ఈ పథకం పేరును పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనగా మార్చినట్లు ప్రకటించారు. సౌర విద్యుత్ వినియోగం మరింత విస్తరించి సామాన్య మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించడమే ఈ కొత్త పథకం ఉద్దేశం. ఈ పథకం కోసం బడ్జెట్ లో 75,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని, ఈ పథకం కోసం pmsuryaghar.gov.in వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ సోలార్ ప్యానెల్ పథకం కింద లబ్ధిదారులకు గణనీయమైన సబ్సిడీలు అందిస్తామని, వాటిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని 2024-25 మధ్యంతర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ పరిధిలో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో ఈ పథకం ప్రజలకు ఎక్కువ ఆదాయం, తక్కువ విద్యుత్ బిల్లులు మరియు ఉపాధి కల్పనకు దారితీస్తుంది అని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ పథకం కింద ఇల్లు లేదా భవనం రూఫ్ టాప్ పై సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్ ను అమరుస్తారు. ఈ పథకం కోసం ముందుగా చెప్పినట్లు pmsuryaghar.gov.in వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పీఎం సూర్యఘర్ పోర్టల్లో మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం మీ రాష్ట్రం పేరు, విద్యుత్ సరఫరా చేసే కంపెనీ పేరును ఎంచుకోవాలి. విద్యుత్ కనెక్షన్, కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. పోర్టల్ నియమ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టెప్ లో వినియోగదారు నెంబర్, మొబైల్ నెంబర్ తో లాగిన్ చేయాలి. అక్కడే రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పూర్తి చేసి డిస్కమ్ అనుమతులు వచ్చే వరకు ఎదురు చూడాలి. అనుమతి వచ్చాక మీ డిస్కంలోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక ఆ ప్లాంట్ వివరాలని పోర్టల్లో సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోవాలి. నెట్ మీటర్ ను ఇన్స్టాల్ చేసిన తర్వాత డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈ రిపోర్ట్ పొందాక మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా క్యాన్సిల్డ్ చెక్ ను పోర్టల్లో సబ్మిట్ చేస్తే 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది. మరింక ఎందుకు ఆలస్యం? ఈ స్కీమ్ లో జాయిన్ అయ్యి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.